హరి ఓం అందరికీ నమస్కారం. ఈ ఆశ్లేష నక్షత్రం అంటే కూడా చాలామంది భయపడిపోతూ ఉంటారు. పెళ్లి చేసుకున్న అమ్మాయికి లేదంటే కోడలుగా తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అవి భయం ఏది అవసరం లేదు. ఎందుకంటే ఇది బుధ నక్షత్రము, సర్ప అధిపతి దేవత నక్షత్రం అన్నమాట. శ్రీ పద్మనాభ స్వామి పద్మనాభ స్వామి అంటే కదా అనంత శయనుడు ఉంటాం. ఆ నక్షత్రం అంటే అద్భుతమైన నక్షత్రము. వీళ్ళ జీవితంలో అద్భుతమైన ఎదుగుదల ఉండే నక్షత్రం అన్నమాట. ఈ వీళ్ళు ఐఏఎస్లు చాలామంది హై ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు ఒక ఆర్గనైజ్ చేయాలంటే కూడా ఈ నక్షత్రం వాళ్ళు ఉంటే చాలా అద్భుతంగా చేస్తారనమాట. మీకు ఎక్కువగా కూడా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మీరైతే మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందాలంటే కొన్ని మీరు చేయాలి. వైద్యులను, అదేవిధంగా వైద్య వృత్తిలో ఉన్న వారిని గౌరవించడం, అదేవిధంగా కూడా నర్సులు ఉంటారన్నమాట చాలామంది. ఆ నర్సులకు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఆ టైంలో వాళ్ళకు ఫుడ్ ఇవ్వడము, వాళ్ళకు వస్త్రదానం చేయడము, లేదంటే వాళ్ళకి ఏదైనా సేవ చేయడం, వాళ్ళకు చేతునివ్వడం వల్ల కూడా అద్భుతంగా మీకు ఫలితం ఇస్తుందన్నమాట. విశేషంగా కూడా పెసరపప్పు నానబెట్టినవి దుర్గా అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటే అద్భుతంగా మీరు గుడికి వెళ్ళాల్సింది లేదు, ఇంట్లోనే ఫోటో పెట్టుకుని చేసుకోవడం కూడా చాలా మంచిది ఉంటుంది అనమాట. సీసంతో కానీ లేదో రాగితో చేసినటువంటి లేదంటే వెండితో చేసినటువంటి సర్ప ప్రతిమ అంటే బింబం అని పెట్లో ప్రతిమ చేసుకుని చెరువులోనో లేదు నదిలోనో నూతిలోనో ఆశ్రమంలోనో ఆశ్లేష నక్షత్రం దినం నాడు దానం ఇవ్వమని చెప్తుందనమాట. లేదంటే ఆ నీళ్ళలో వదిలేయమని చెప్తుందనమాట. ఇది ఏదంటే రాగి కానీ వెండి కానీ మీకు ఇదొకటి ఇత్తడితో కానీ చేసినటువంటి సర్పబింబాన్ని చెరువులో కానీ నదిలో కానీ లేదంటే బావిలో కానీ ఈ ఆశ్లేష నక్షత్రం నాడు వదిలేయాలన్నమాట. వదిలేస్తే చాలా మంచిది. అదే ఆశ్లేష నక్షత్రం రోజున సర్ప విగ్రహాన్ని లేదా ప్రతిమను అభిషేకం చేయడం చాలా మంచిదన్నమాట. మీకు అద్భుతంగా అనుకూలమైతే వస్తుందన్నమాట. ఇది ఈ విశేషంగా కూడా మీరు చేయాల్సింది ఈ యొక్క 11 ఆవులకు సంవత్సరానికి ఒకసారి అయితే కూడా ఒక రోజుకు వాటికి కావాల్సిన మేతకు మీరు కాంట్రిబ్యూట్ చేయగలిగితే అద్భుతమైన ఫలితం వచ్చి నక్షత్ర దోష నివారణ అవుతుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళాని భవంతు.